నెట్టివేయబడిన కుటుంబంలోనే త్రోసివేయబడిన అన్నదమ్ముల ముందే యోసేపుని తలగా దేవుడు లేపాడు. వారికి ఆశ్రయం ఇచ్చేవాడిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, శపించబడ్డ జీవితం యోసేపుది, త్రోసివేయబడ్డ జీవితం యోసేపుది. కానీ యోసేపు నాకు దేవుని హస్తం తోడై ఉంది. యోసేపు నాకు దేవుని కనుచూపు తోడైనది, ఆయన కృప తోడైనది. కాబట్టి వెళ్ళిన ప్రతి చోట దేవుడు యోసేపుని ఆశీర్వదించే వరకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో చక్కటి మాట మనం చూడగలిగితే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడగలిగితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. చూసారా, దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే, మన స్థితిగతులు దేవుడు మార్చాలి అని అంటే, దేవుడు నీ వ్యాపారాన్ని, నీ కలిగిన కుటుంబాన్ని, నీ కలిగిన ఉద్యోగాన్ని, సమస్తాన్ని దేవుడు తగిన సమయంలో హెచ్చించాలి అని అంటే, ఎవరైతే దేవుని చేతి క్రింద దీన మనస్కులై ఉంటారో, తమను తాము తగ్గించుకుంటారో, దేవుడు వారిని హెచ్చించేవాడిగా ఉంటాడు.